సినీ హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాం బాగ్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు పోలీసులు. సినీ హీరో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు సమయంలో కనీసం టైం ఇవ్వరా అంటూ పోలీసులను ప్రశ్నించారు హీరో అల్లు అర్జున్. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. తానే సొంతంగా విచారణకు వస్తానని చెప్పారు. ఇక ఇదే టైంలో తాను కూడా వస్తానని పోలీస్ వాహనం ఎక్కారు అల్లు అరవింద్. అయితే పోలీస్ వాహనంలో వద్దని తండ్రికి నచ్చజెప్పాడు అల్లు అర్జున్. పోలీస్ వాహనంలో వద్దని చెప్పాడు. గుడ్ అయినా బ్యాడ్ అయినా నా మీదకే రావాలన్న అల్లు అర్జున్ దీంతో పోలీస్ వెహికల్ దిగి సొంత వాహనంలో చిక్కడపల్లికి వెళ్లారు అల్లు అరవింద్. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం స్కూల్ నుంచి అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. సినీ హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారాం బాగ్ కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షలు సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు పోలీసులు. సినీ హీరో అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసరాంబాకు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. ఇక బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చారు. అల్లు అర్జున్ చూసేందుకు ఫ్యాన్స్ దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నారన్న సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు పోలీసులు. థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు పోలీసులు. రాత్రి తన పర్సనల్ సెక్యూరిటీతో 9:40 మధ్య సంధ్యా థియేటర్ కు వచ్చారు అల్లు అర్జున్. ఆ టైంలో ఫ్యాన్స్ ని అదుపు చేసేందుకు హీరో బౌన్సర్లు అందరినీ నెట్టివేయడం మొదలుపెట్టారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో నిండిపోయింది. ఓవైపు క్రౌడ్, మరోవైపు ఫ్యాన్స్ ని నెట్టివేయడంతో తోపులాట జరిగింది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. ఫుల్ క్రౌడ్ ఉండడంతో వారికి ఊపిరాడలేదు. కింద పడిన వారిని చూసి పోలీసులు వాళ్లను వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. సినీ హీరో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.